వ్యూహం సినిమా వసూలు చూసి భారతి గారు అయితే షాక్ అయ్యారంట. ఇంతకు అసలు ఏం జరిగింది, ఎంత వసూలైంది? సో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, వ్యూహం సినిమా వసూలు చూసి భారతి గారు అయితే షాక్ అయ్యారంట. అసలు ఎంత వసూలు వచ్చింది, ఏం జరిగి ఉంటుంది సార్? భారతి గారు షాక్ అయ్యారు. మేబీ ఆవిడే అవ్వాలి, ఎందుకంటే వర్మ గారు పట్టించుకోడు. ఆయన సినిమా తీసానా చూస్తే చూడండి అది మానేయండి అని అంటాడు. చెప్పాను కదా, ఆయన డిఫరెంట్ మెంటాలిటీ. బట్ ఆయన వ్యూహం మొత్తానికి గన్ పెట్టి మరీ నేను తెచ్చుకున్నాను, రిలీజ్ అవుతుందని కూడా చూపించాడు కదా, సెన్సార్ సర్టిఫికెట్. వ్యూహం మనం ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది, సినిమా చూడలేదు బట్ ట్రైలర్ చూస్తే అర్థమైంది ఏంటంటే మొత్తం తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ అనే అందరూ చెప్పారు. అందులో కూడా ఏంటంటే ఆయన వ్యూహం అనేది ఏంటంటే ఆయన ఏదైతే హర్డిల్స్ ఫేస్ చేశాడో అక్కడ నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు వైనం ఏదైతే ఉందో అది చూపించిపోయారు. సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అంత క్రేజు, అంత ఇమేజు, వైనాట్ 175, మళ్ళీ నేను చేసే పనుల వల్ల మీరు లబ్ధి పొందితే మీరు నన్నే మళ్ళీ గెలిపిస్తారు అన్నట్టుగా మాట్లాడిన వ్యక్తికి, అంత ఇమేజ్ ఉన్న వ్యక్తికి, రాష్ట్రంలో 151 స్థానాలు ఎమ్మెల్యేలు తెచ్చుకున్న వ్యక్తికి 151 స్థానాల్లో 151 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 మంది వేసుకున్న 150 లక్షల మంది సినిమా చూడాలి అంటే మొదటి రోజే ఎంతో కొంత ఈ బాహుబలి లాంటి వసూళ్ళు అయితే రావాలిగా, రాలేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి సార్ అంటే అందులో వైసీపీలో ఉన్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చూసిన దాఖలాలు లేవనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే అయినా చూసినా అంటే వాళ్ళ వాళ్ళ అనుచరులని తీసుకెళ్ళినా కూడా 30 మంది అవుతారు, 40 మంది అవుతారు. కనీసం కూడా ఒక చిన్న సినిమాకి వచ్చినంత గుర్తింపు కూడా రాలేదంటే అసలు ఏమనుకోవాలి మనం? మరి అదే చెప్తున్నాను. అందుకు ఇది భారతి గారు షాక్ అని మీరు అడిగిన క్వశ్చన్ ఎందుకు ఉందంటే, వర్మ పట్టించుకోరు. ఎందుకంటే నేను అయిపోయిన సినిమా తీసాను, మేబీ ఆయన తీయలేదేమో, ఆయన పట్టించుకోవట్లేదంటే తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ అని అంటున్న సందర్భంలో చాలామంది సినిమా క్రిటిక్స్, విశ్లేషకులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ అన్నట్టుగా. సో ఆయన స్క్రిప్ట్ కాదు కాబట్టి సినిమా ముందే ఆయన సినిమాలకు ఆయన పట్టించుకోడు. నేను తీస్తాను, నా ఇష్టం, చూస్తే చూడు లేకపోతే మా అని అంటాడు. మరి ఆయన కానప్పుడు ఇంకెందుకు ఒకళ్ళతో పుచ్చుకోడు. తర్వాత వ్యూహంలో ప్రధానంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వైనమైనప్పుడు, ముఖ్యమంత్రిగా ఆయన ముందు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు పార్టీ ఇంకా మనుగడేంటి, పరిస్థితి ఏంటన్న పార్టీని బతికించి ఇప్పటికీ బతికిస్తూ ఉన్నది ఎవరి వల్ల అంటే షర్మిలా గారి వల్ల అని చెప్పాల్సిందే. చెప్పకనే చెప్తుంది, ఎవరికైనా చెప్తారు. అది ఆమె క్యారెక్టరే లేదని కూడా అంటున్నారు చాలామంది చూసిన వాళ్ళు. నేను చూడలేదు, ట్రైలర్లో కూడా ఆమె ఎక్కడ చూపించలేదు. ఎక్కడైతే ఆ కథానాయకుడు పాత్రకి భారీగా ఉంటుందో ఆ భార్యే హెచ్చరిస్తున్నట్టుగా, అంటే ఎలా అంటే ఎంతసేపు పథకాలైనా అభివృద్ధి లేదా అంటుంది ఒక దగ్గర ఆవిడ ట్రైలర్లో. అంటే ఈ 5 ఏళ్ళు పథకాలు అయిపోయి నెక్స్ట్ 5 ఏళ్ళు అభివృద్ధి నాది అని చెప్పడం కాన్సెప్ట్ అనమాట. ఈ 5 ఏళ్ళు పథకాలు అభివృద్ధి చేయలేదు, మీరు ఏమనుకోకండి, నెక్స్ట్ టైం చూడండి ఊపిరి సలపనివ్వకుండా అభివృద్ధి చేసేస్తాను మీకు అని చెప్పే ప్రయత్నం. మరి రాజధాని అంశం సార్, అదే ఆ అంశం ఎక్కడా ఉండదు, అదే టాపిక్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇంకా రాజధాని అనేది ఉండదా? అది గొప్ప విషయం అండి. అది ఎంత గొప్ప విషయం అంటే రాజధాని లేకుండానే 5 ఏళ్ళు పరిపాలించారు చూసారా. అంటే 3 రాజధానులు అన్న వ్యక్తి ఒక్క రాజధాని కూడా ఒక అడుగు ముందుకు వేయలేకపోయారు ఈ 5 సంవత్సరాలు. అది మాట్లాడుకుంటే మళ్ళీ శివరాత్రి జాగారం అంటారే, ఆ శివరాత్రి వరకు కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే అసలు రాజధాని కాన్సెప్ట్ లేదమ్మా. కేవలం నేను అనుకున్నది ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, మభ్య పెట్టడానికి తీసుకొచ్చిన ఒక అంశం మాత్రమే. దానికి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను ఇంతకుముందు కూడా. ఇప్పుడు ఆయనకి అక్కడ ఇష్టం లేదు, అమరావతి రీజన్లో తాడేపల్లి ఇల్లు ఎందుకు కట్టుకుని ఉండాలి? మరి వైజాగ్లో అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు కదా, లేకపోతే గెస్ట్ హౌస్లో ఉండొచ్చు కదా, లేదా అప్పటికప్పుడు తలుచుకుంటే 6 నెలల్లో ఇల్లు కట్టేలేరా వాళ్ళు తలుచుకుంటే, అక్కడే కట్టుకుని ఉండొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? పోనీ ఇప్పుడు సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు అవి కూడా వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఎక్కడో పెట్టచ్చు కదా. ఇంతకుముందు చంద్రబాబు గారు ఎక్కడ అసెంబ్లీ లేనప్పుడు అక్కడ పెట్టారు కదా, మరి అక్కడ ఎందుకు పెట్టరు? అంటే నిజంగా ఇక్కడ ఇష్టం లేనప్పుడు ఇక్కడ పెట్టకు, ఇక్కడ ఉండొద్దు అసలు. ఈ అమరావతి ఛాయిల్లో అమరావతి గాలి కూడా నేను పేల్చను అనుకుని ఉండొద్దు. మరి అక్కడే ఉండడం ఏంటి? ఆ 4 గోడల మధ్యలోనే తాడేపల్లి ప్యాలెస్లో బయటకు వస్తారు, సమీక్ష నిర్వహిస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు, అక్కడే ఉంటాడు ఆయన. ఎందుకు? సో అది వేరే సబ్జెక్ట్. అయితే ఓవరాల్గా ఏంటంటే ఇంత జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత నేము, ఫేము, క్రేజు ఉన్నప్పుడు
ఎనిమిది లక్షలే వచ్చిందంట ఓవరాల్గా ఆంధ్ర అంతా కలిపి. ఆంధ్ర అంతా కలిపి 8 లక్షలు మాత్రమే వచ్చింది. రాయలసీమ అంటే 50 లైక్ నాకు తెలిసినంత వరకు చాలా డబ్బులే ఖర్చు చేశారు దీని మీద. కానీ అంత ఖర్చు చేసి వరస్ట్గా అయినా కనీసం 4-5 కోట్లు ఉంటుంది సినిమా. లేదండి, అంటే నాకు తెలిసిన దాని ప్రకారం 50 కోట్ల వరకు కూడా ఖర్చు చేశారు సినిమాకి. తెలీదు దాంట్లో బాంబులు ఇవన్నీ భారీగా గ్రాఫిక్స్ ఉంటే ఏమో చెప్పలేను కానీ పోనీ అంటే తక్కువ భారీ కాస్టింగ్ ఏం లేదు కదా, చిన్న చిన్న ఆర్టిస్టులే. ఆయన ఒక్కడు ఆ రంగం సినిమాలో చేసిన విలన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ఇందులో చేశారు హీరోగా. సో వాళ్ళకి ఇచ్చిన రెమ్యునేషన్ ఇంటుంది తప్ప మ్యాక్సిమం 10 కోట్లు ఇంకేముంటుందా, పోనీ 50 కోట్లే అనుకోండి. అంత హైప్ కోసం 50 కోట్లు, ₹1 కోటి రావద్దండి ఫస్ట్ రోజు. ఒక కనీసం 50 లక్షలని రావద్దా? 10 లక్షల లోపే ఉంది. 8 లక్షలు, అది కూడా ఇంత రాయలసీమ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇమేజ్ అని దగ్గర కూడా ఏమీ లేదు. దీని మీద నాకు అది తెలియదు కానీ నేను ఇక్కడికి వచ్చే ముందే RRR గారి ఒక వీడియో చూశాను ఫేస్బుక్లో. చాలా వ్యంగ్యంగా చాలా వెటకారంగా మాట్లాడాడు ఆయన. ఆర్జీవి గారు ఇది కదా మరి సినిమా ఇప్పుడంటే నాకు బాధగా ఉందండి, ఎందుకంటే మొన్నటి వరకు ఆ పార్టీలో ఉన్నాను, మొన్నే బయటకు వచ్చాను, కొంచెం సంతోషం ఉంది, బట్ మొన్నటి వరకు ఆ పార్టీలో కూడా కొంచెం బాధగా ఉంది సినిమా పోయిందని అని ఆయన చాలా వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడాడు. అసలు చాలా నేను చూశాను, అబ్బా ఈయన రాజుగారులు ఈ టాలెంట్ కూడా ఉందా అనిపించింది నాకు. అంటే ఆయన వీడియోస్ ఈ షార్ట్స్లోని క్లిప్పింగ్స్లో చూస్తుంటారు కానీ ఆయన మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇట్లా ఉంది ఇలా ఉంది విడమర్చి చెప్పినట్టుగా ఉంది, కానీ ఈ వీడియో మాత్రం చాలా వ్యంగ్యంగా అనిపించింది నాకు. నిజంగా తీసిన వాళ్ళు, ఆ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు, డైరెక్ట్ చేసిన వాళ్ళు చూస్తే ఏం చేయాలరా అనే కోపం వచ్చేస్తుంది RRR గారి వ్యంగ్యంగా చూస్తే. అంటే అలా చెప్పాడు ఆయన లెక్కలతో సహా చెప్పాడు. ఇక్కడ ఎంత ఇన్ని లక్షలు, ఇక్కడ ఎంత ఇన్ని లక్షలు, ఇంత రాయలసీమ అన్నారు, ఇక్కడ 2 లక్షలు చేంజ్ వచ్చింది, ఎంత మొత్తం ఏపీ అదే కోస్తాంధ్ర రాయలసీమ కలిపితే 8 లక్షలు, దగ్గర 8 లక్షలు కూడా దాటలేదు. అంటే దీని ఎఫెక్ట్ ఏమన్నా మళ్ళీ ఈ ఎన్నికల మీద పడే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అంత ఇమేజ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారినే కోరుకుంటున్నారు అనుకున్నప్పుడు వీళ్ళు చూస్తారు కదా, అబ్బా మా నాయకుడిది ఎలా తీశారు ఎలా చూశారని చూస్తారు కదా. చాలా వరకు నిజ స్టోరీలు రిలీజ్గా చేసినప్పుడు చాలా, ఇప్పుడు మన కాశ్మీర్ ఫైల్స్ ఉంది, ఎంత హిట్ అయిందండి సినిమా. అది మౌత్ పబ్లిసిటీతోనే అయింది. ఎలా ప్రజలకు నచ్చబట్టే కదా, వాస్తవం అనుకునే కదా. ఇప్పుడు రజాకార్స్ వస్తుంది, అది చూడండి ఎలా ఆడుతారు. ఇంకా కొంతమంది బాధకు వెళ్ళకపోవచ్చు, చాలామంది ఏం జరిగింది తెలుసుకోవడానికి వెళ్తారు. ఇప్పుడు దీన్ని ఏమంటారు తెలుసా, ఇది అందరికీ తెలిసిన స్టోరీయే, అందుకే ఎవరు చూడడానికి రావట్లేదని చెప్తారేమో. అలా అనుకున్నా తెలిసిన స్టోరీ అమ్మ మా హీరో కోసం ఇప్పుడు కథానాయకుడు సినిమా వచ్చింది ఎన్టీఆర్ గారిది, చూసారా? మహానాయకుడు ఇంక బాగా ఆడలేదు కానీ కథానాయకుడు బాగా ఆడింది. ఆయన ఎన్టీఆర్ కెరియర్ స్టాఫ్. నేనైతే మిస్ అయ్యని చెప్పి మళ్ళీ తర్వాత డౌన్లోడ్ చేసుకుని పెన్డ్రైవ్లో తీసుకొచ్చి మరీ చూసా ఏం జరిగింది ఏంటి, ఓహో ఎన్టీఆర్ గారి లైఫ్ స్టోరీ ఎలాగ ఉందని చాలామంది చూశారు. అది కదా, అది శాటిలైట్ చాలా రేటు అమ్ముడుపోయింది అది కథానాయకుడు సినిమా. అంటే ఈ మనిషి మీద ఉండి ఇమేజ్ బట్టే సినిమా ఆడుతుంది. ఇప్పుడు గాంధీ సినిమా ఎలా ఉంది, ఆడకపోవచ్చు కానీ పాన్ ఇండియా లెవెల్లో గాంధీ సినిమా. ఇప్పుడు రీసెంట్గా మా పిల్లలకి స్కూల్లో కూడా ఒక థియేటర్లో స్పెషల్గా వేయించి తీసుకెళ్లారు బస్సుల్లో గాంధీ సినిమా. ఇయర్లీ వన్స్ అయినా ఒక్కొక్క స్కూల్ తీసుకెళ్ళి చూపిస్తారంట. ఎందుకట్లా? అది కదా ఇమేజ్, ఆ ఇంపాక్ట్ ఉంటుంది కదా పిల్లల మీద, ఇన్స్పిరేషన్గా ఇన్స్పైర్డ్ పీపుల్ దే ఆర్. కాబట్టి అట్లా అయినప్పుడు చూస్తే మా జగన్మోహన్ రెడ్డి గారికి అంత మీరు ఎంతమంది మీరు కలిసిన సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయి, ఎన్ని కామెంట్స్ చేసినప్పుడు మరి కనీసం ఆ సింహం రేంజ్ తగ్గట్టుగా ఉండాలి కదా. సో RRR గారు కామెంట్ అదే, అయ్యో పోయిందా ఇది అని. ఇప్పుడు భారతి గారు షాక్ అని మీరు క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారంటే మేబీ పెట్టుబడి పెట్టించారో ఆవిడే వెనక నుంచి పెట్టించి చేసుంటారు కదా ఆవిడ. సో మేబీ బాధ ఉండదు వాళ్ళకి. అంటే సాక్షిలో కూడా ఏదైతే ఉంటుందో యాడ్స్ మూవీ అది కూడా ఆపేశారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇంకా మరి వాళ్ళకి తెలిసిపోయిందేమో, రాబోదు జస్ట్ మేము ప్రమోట్ చేయాలనుకున్నాం, తీసాం అయిపోయిందని కూడా RGV గారి స్టైల్లో మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా, ఇంకా అర్థమైపోయి అంతే. రైట్.